ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకు అందరికీ శుభములు. మనమందరము సకాలంలో దేవుని సన్నిధికి వచ్చి ఈ దినము పరిశుద్ధాత్మ నడిపింపు అనే అంశం మీద ధ్యానం చేయటానికి విచ్చేసిన మీ అందరినీ ప్రభు నామంలో నేను అభినందించుచున్నాను. ఈ దిన వాక్య భాగానికి సంబంధించి యోహాను సువార్త 16వ అధ్యాయము 5-15 వచనాలు ద్వారా మనము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు గురించి ధ్యానం చేయనున్నాము. యాకోబు పత్రికలో కూడా మొదటి అధ్యాయము 16-21 వచనాలు ఉన్నాయి. కాకపోతే రెండు మనం ధ్యానం చేయటానికి సమయం సరిపోదు కాబట్టి యోహాను సువార్తను మనం ఆధారంగా చేసుకొని ధ్యానం చేయాలని నేను ఆశించుచున్నాను. మనకందరికీ తెలిసిన విధంగా గత మండల కాలం అంతా మనము శ్రమకాల ధ్యానాలు ఆచరించి 20వ తారీఖు ఏప్రిల్ ఈస్టర్ అనగా పునరుద్ధాన పండుగ జరిపించుకొని ఉన్నాం. ఈ పునరుద్ధాన పండుగ అయిన తర్వాత 40 దినాలు యేసు ప్రభు అనేక మందికి అనేక చోట్ల అగుపడుచు నేను పునరుద్ధానుడై ఉన్నాను అని సజీవంగా ఉన్నానని తను తాను కనపరుచుకున్నారు. ఈ 40 దినాలు అనంతరము ఆయన శిష్యులకు కొన్ని సందేశాలు ఇచ్చి తండ్రి కుడిపార్శ్వన కూర్చుంటానికి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళి ఉన్నాడు. ఆ తేదీ వచ్చి 29 లేదా 30వ తేదీ ఆరోహణ దినము. ఆ తర్వాత నేను మిమ్మల్ని అనాథలుగా విడిచి వెళ్ళట్లేదు, నేను పైనుంచి శక్తి పొందుకునే వరకు మీరు పట్టణములోనే వేచి ఉండండి, ఎక్కడికి వెళ్ళవద్దు అని ఆయన ఆరోహణమై వెళ్తూ తన శిష్యులందరికీ హెచ్చరించి ఉన్నాడు. ఆ మేరకు వారందరూ శక్తి పొందుకునే వరకు యెరూషలేములోనే అక్కడ ఉన్న ఆ మేడగదిలో వారు 120 మంది కూడి, స్త్రీలు, పురుషులు, శిష్యులు వీరందరూ కలిసి మొత్తం 120 మంది ఆ మేడగదిలో ఎడతెగక ఏక మనస్సు కలవారై ప్రార్థన చేస్తున్నప్పుడు 8వ తారీఖు జూన్ నెల అనగా పెంతెకోస్తు దినం ఆరోహణమైన 10 దినములకు వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అప్పుడు వారు అగ్ని నాలుకలు అన్య భాషలను మాట్లాడారు. ఇది చాలా చారిత్రాత్మకమైన విషయము. ఆది క్రైస్తవ సంఘము ఆవిర్భవించిన దినము పెంతెకోస్తు పండుగ అంటే. పెంతెకోస్తు పండుగ అంటే పెంతెకోస్తు అనేది ఒక అనుభవం, పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవం. అయితే అదొక డినామినేషన్ కింద ఉంది. డినామినేషన్ అయితే అవ్వచ్చు, కానీ పెంతెకోస్తు అనగా పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని పొందుకుంటాం. అందుచేత చాలామంది వరల్డ్ ప్రేయర్ డే అనేసి ప్రపంచ ప్రార్థనా దినముగా అన్ని దేశాలు కలిపి ఒకప్పుడు 2004-5 సంవత్సరాల సమయంలో గ్రహం అనే ఆయనకి సౌత్ ఆఫ్రికాలో ఒక దర్శనము దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆ దర్శనం ద్వారా ఆయన ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కలిసి ప్రార్థనా దినంగా ఆచరించాలనేసి వారు ఆ సమయంలో సౌత్ ఆఫ్రికా స్టేడియంలో ప్రారంభించారు. అక్కడికి అన్ని దేశాల నుంచి తరలి వచ్చారు ప్రార్థనా దినం ఆచరించటానికి. తదుపరి ఏమైందంటే ఈ 40 దినాలు అనగా ఈస్టర్ అయిన దినం నుంచి ఆరోహణమయ్యే దినం వరకు ప్రారంభించి ఈ 40 దినాలు ప్రార్థన చేయటం, తర్వాత 10 దినాలు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయటం, తర్వాత ఇంకొక 40 దినాలు ప్రార్థన చేయటం. ఇలాగా 40, 10, 40 90 దినాలు అనగా 3 months ఈ ప్రార్థనలు కంటిన్యూ అవినాయి. ఒక రకంగా మన సంఘాల్లో కూడా ఇప్పుడు
ఇంట్రడ్యూస్ చేసుకుని ఆరోహణమైన దినం నుంచి పెంతుకోస్తు దినం వరకు ఈ 10 దినాలు మరి ప్రతి దినము ప్రార్థించి అనేక విషయాల కొరకు, దేశ రక్షణ కొరకు, శాంతి భద్రతల కొరకు, మరి మనకున్న అవసరతలు అనేకమైన వాటి కొరకు ప్రత్యేకంగా ఈ 10 దినాలు చాలామంది ఉపవాసం ఉండి ఆ పెంతుకోస్తు అనుభవం పొందుకుంటానికి ప్రార్థనలు చేస్తున్నారు. మరి అదే ఒకవేళ సందర్భంగా మరి ఈ మధ్య ఆహ్, ఆహ్, బ్రదర్ కే. పాల్ గారు 24వ తేదీన హైదరాబాద్‌లో శాంతి దినం కింద మరి అందరినీ సమైక్యపరిచి ప్రార్థన చేయటానికి వారికొచ్చిన ఆ యొక్క చక్కటి ఆలోచనని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మనము ప్రార్థించాలి ప్రపంచ శాంతి కొరకు. ఆయన పీస్ అంబాసిడర్ అని పెట్టుకుని మరి అన్ని దేశాలు తిరుగుతున్నారు. చాలామంది ఆయన జోకర్ అని అనుకుంటా ఉంటారు గానీ, బట్ శాంతి కోరుతూ అందరినీ సమైక్యపరచుచున్నాడు. మనం కూడా రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టి వారి లబ్ధి పొందుకుంటారు. ఎవడినో హ్యాపీగా సాటిస్ఫై చేయటానికి 2 వర్గాలని విడదీసి డివైడ్ అండ్ పాలిసీగా చేస్తుంటారు. అట్లా కాకుండా నిజమైన శాంతిని కోరేవాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మనమందరము కూడా ఈ పెంతెకోస్తు దినానికి మరి శాంతి భద్రతల కొరకై ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. అది 8వ తేదీ జూన్ నెల. ఆ తదుపరి 15వ తేదీ నుంచి త్రిత్వ కాలము ప్రారంభమవుతుంది. త్రిత్వ కాలం వచ్చి 25 వారాలు ఉంటది. తదుపరి మరలా సంఘ పంచాంగము క్రొత్తగా అడ్వెంట్ కాలంతో ప్రారంభమవుతుంది. అనగా మరి యేసు ప్రభువు ఈ మనుష్య కుమారుడు అప్పగింపబో సమయం ఆసన్నమైంది. నేను మిమ్మల్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది. మరి నేను మిమ్మల్ని అనాథలుగా విడిచి వెళ్ళట్లేదు. డోంట్ వర్రీ. వాళ్ళందరూ కలవరపడితే మీరెవరూ కలవరపడవద్దు. నేను వెళ్ళి నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలున్నాయి. లేని యెడల మీ కొరకు సిద్ధపరిచి నేను మరలా వచ్చి నేనుండు చోటన మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్తాను అని ఆయన ప్రామిస్ చేశారు. సో, తండ్రి చేత వాగ్దానము చేయబడింది నెరవేర్చటానికి ఆయన మరి పరిశుద్ధాత్మను మీకు పంపిస్తాను అని శిష్యులకి చెప్పి వారిని మరి ప్యాంపర్ చేశారు. అంటే వాళ్ళు కంగారైపోతుంటే, గలిబిలైపోతుంటే, మీకేం పర్వాలేదు నిత్యము మీ దగ్గర ఉండటానికి మరి పరిశుద్ధాత్మను నేను పంపిస్తాను అని చెప్పి ఆయన మరి ఆ విధంగా ఆ పరిశుద్ధాత్మను వాగ్దానం చేసిన ప్రకారంగా మరి ఆహ్, వెళ్ళి ఉన్నారు. పరిశుద్ధాత్మను వారికి పంపించి ఉన్నారు. అయితే ఆహ్, రెండవదిగా మరి ఇక్కడ మనం చదవబడిన వాక్యంలో యోహాను సువార్త 16వ అధ్యాయము 5వ వచనము. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని మీలో ఎవడునూ నన్ను అడుగటం లేదు గాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది అనేసి మరి అక్కడ ప్రభువు వారితో చెప్తున్నాడు. ఎందుకంటే మీరు నేను ఎక్కడికి వెళ్తున్నాను, మనం ఎక్కడికన్నా బయటికి వెళ్తుంటే చిన్నపిల్లలు డాడీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటారు. మరి కనీసం 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతోటి ఇంత సన్నిహితంగా ఉన్నా వీళ్ళు నువ్వెక్కడికి వెళ్తున్నావు అని ఎవరు అడగట్లేదు ఈ సమయంలో. కాబట్టి నేను మీ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను.
నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. నేను మీతో చెప్పిన ప్రకారము నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అని ఆయన తన శిష్యులకి చెప్పుచు, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీయు నావి, అందుచేత నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయనని నేను చెప్పితిని. ఇది ఈ దిన వాక్య భాగము. మరి మన జీవిత కాలంలో మనము తీసుకొనవలసిన వందలాది ప్రశ్నలు. ఈ రోజుల్లో మనం ఏ పని చేయాలన్నా ఇది చెయ్యాలా వద్దా, ఇది ఏ విధంగా చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రదేశంలో ఉండాలి, ఇది కరెక్టా కాదా అని వేవరింగ్ డెసిషన్స్ మైండ్ కొంత ఉంటుంటుంది. అటువంటి సమయాల్లో మరి సరి అయిన నిర్ణయాలు తీసుకొనుటకు మరియు సరి అయిన మార్గమును ఎంచుకొనుటలో మనకు కొంత సహాయము, ఎవరో ఒకరు గైడెన్స్ అవసరం ఉంటుంది. ఆ గైడెన్స్ ఇచ్చేది ఎవరంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ పంపుచున్న ఆదరణకర్త. అందుచేత మనకి ఎప్పుడైనా మరి ఇటువంటి వేవరింగ్ మూడ్ ఉన్నప్పుడు మనము ఆ విధంగా మరి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ సహాయాన్ని మనము పొందుకోవాలి. మన జీవితంలో సరి అయిన సమాధానములు నడుచుటకు సరి అయిన మార్గములను కనుగొనుటలో ఆయన మనకు సహాయం చేయుదునని మరి ఆల్రెడీ వాగ్దానం చేసిన వ్యక్తి గురించి, ఆయన నడిపింపును గురించి ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన శిష్యులకు ముందుగానే చెప్పాడు, నేను వెళ్ళి మీకు మరి ఈ విధంగా నేను పరిశుద్ధాత్మని మీ కొరకు పంపిస్తాను, మీరు ఏమి కంగారు పడద్దు అని శిష్యులకి ముందే చెప్పాడు. కాబట్టి ఆ విధంగా మరి ఆయన చెప్పిన విధంగా శిష్యుల దగ్గరికి పరిశుద్ధాత్మను పంపిస్తున్నారు. అందుచేత మరి మనము మన జీవితంలో ఏదైనా అవసరం ఉన్నా, ఏదైనా ఒక పని ఏం చేయాలి అని మనం ఇది చేయాలా, అది చేయాలా అని నిర్ణయం తీసుకుంటానికి వివాహం విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, అడ్మిషన్స్ విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే మనము దేవుని యొక్క చిత్తం ఏమైనదో పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు మనము ప్రార్థించబద్దులమై ఉన్నాం. మనము ప్రార్థన లేని జీవితము క్రైస్తవ జీవితము ఊపిరి లేని జీవితంతో సమానం. మనము దేవునితో ప్రార్థన ద్వారా అనుసంధానించబడ్డాం కాబట్టి ఆ జీవ వాయువు అనగా
మనము ప్రార్థన అనేది మనకి ఆక్సిజన్ బ్రతకటానికి ఏ విధంగా కావాలో క్రైస్తవుడు మరి ప్రార్థన లేకపోతే వాడు జీవోత్సవంతోటి సమానం. అంచేత మరి ఈ దినము నేను మీకు ఇంట్రడక్షన్‌కి ఇవన్నీ చెప్పాను. పరిశుద్ధాత్మ మరి మనకి ఎప్పుడు వాగ్దానం చేసిన వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ. ఆయన మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు అనేది ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము. జాగ్రత్తగా మంచి టాపిక్ ఇది. అందరూ వినండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. అనగా ఒక్కొక్కసారి మనకేదన్నా ఒక చిన్న పని అప్పగిస్తే మన ఓన్ డైరెక్షన్‌లో మనం చేసేస్తుంటాం. ఇక్కడ ఆయన తనంతట తానే ఏమియు బోధింపక తండ్రి, కుమారుని దగ్గర నుంచి వచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ఏమైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మరి ఆయన బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఇక్కడ మానవులంగా మనమైతే చూసిరారా బాబు అంటే కాల్చొచ్చే రకంగా మనం బిహేవ్ చేస్తుంటాం. అక్కడ ఇన్‌స్ట్రక్షన్ ఏమిస్తే అదే చెయ్యాలి. అంతేగాని మన సొంత ఆహ్, ఐడియా ఉపయోగించి కాదు. మనకి ప్రభు ఏదైతే చేయమని నడిపిస్తారో అదే చేయవలెను. మోషే మరి ఎంతో సాత్వికుడు బైబిల్‌లో. అయితే దేవుడేం చెప్పాడు? నీళ్లు లేవంటే నీ యొక్క కర్ర చూపించు అంటే మోషే కొంచెం అక్కడ విసుగ్గా అనగా హీ లాస్ట్ హిస్ టెంపర్. అక్కడేం చేశాడంటే కర్ర చూపించమంటే కర్రతో కొట్టాడు. ఆ చిన్న మిస్టేక్‌కి వాగ్దాన భూమిలోనికి ప్రవేశం లేకుండా మౌంట్ టాబో అంటారు. అక్కడి నుంచి ఆ కొండ నుంచి ఇదిగో యెరికో పట్టణము మీరు పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పి అక్కడితోటి మోషే ఆగిపోయాడు. అందుచేత మనము ఏది చేయమంటే అది చేయటం నేర్చుకోవాలి. దేవుని చిత్తం ఏది చేయమంటే అది చేయటం నేర్చుకోవాలి. అంతేగాని సగం అది, సగం ఇది చేస్తే మరి 2 పడవల మీద కాళ్ళేసిన పరిస్థితి మనకి ఏర్పడుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నారంటే, ఆయనకు ఏమియు తనంతట తానే ఏమీ చెప్పట్లేదు. తండ్రి, కుమారులు వారిరువురు ఏమైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నారో వాటిని ఇక్కడ మనకి ఇంప్లిమెంట్ చేసి, మనకి సంభవింపబో సంగతులను తెలియచేయును అని చెప్తున్నారు. పరిశుద్ధాత్మ ఎలా మనకి నడిపింపిస్తదంటే, మనతో మాట్లాడును. హి విల్ స్పీక్ విత్ అస్. కొంతమంది పరిశుద్ధాత్మ గురించి చెప్తుంటే, ఏటండి పరిశుద్ధాత్మ అసలు వ్యక్తా? శక్తా? అని ఒకసారి నా మీదకి గొడవకొచ్చారు ఒకాయన పెద్దాయన. మళ్ళీ ఆయన పాస్టర్ గారే. అయితే మరి పరిశుద్ధాత్మ శక్తా? వ్యక్తా? మేలా? ఫీమేలా? ఇలాంటి అనవసరమైన డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. మరి పరిశుద్ధాత్మ శక్తే. ఇంగ్లీష్ బైబిల్‌లో హోలీ స్పిరిట్ అని రాస్తారు. హోలీ గోస్ట్ అని రాస్తారు. గోస్ట్ అంటే మరి ఏదో వేరే అర్థం తీసేసుకుంటారు కొంతమంది. అట్లా కాకుండా పరిశుద్ధాత్మ మనతో మాట్లాడును. ఈ వాక్యాలు నేనిక్కడ వ్రాసాను. తర్వాత మీరు చూసుకోవచ్చు. పరిశుద్ధాత్మ మనకి బోధిస్తది. ఏం చేయాలనేది మనకి బోధిస్తది. ఎలా నడుచుకోవాలని మనల్ని నడిపిస్తది. మనము ఏ విధంగా విచారించవలనని మన పాపముల విషయమై మనము ఏ విధంగా దుఃఖించాలో మరి మనల్ని దుఃఖపరుస్తుంది. ఎక్కడైనా అబద్ధం జరిగినప్పుడు ఆ అబద్ధాన్ని మనము గ్రహించే శక్తి మనకిస్తుంది. ఎక్కడైనా మరి అవినీతిగా లేదన్నా మరి ఉండవలసిన రీతిలో ఉండకోకుండా వేరేగా జరుగుతున్నప్పుడు దానిని ఎదిరించే శక్తిని పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహిస్తది. అందుచేత మనము
పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఎదిరించగలము, మరి మాట్లాడగలం. పేతురులోకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు దుడుకు పేతురు భయస్థుడు ఆ రోజు లేచి ధైర్యంగా మాట్లాడినప్పుడు 3,000 మంది బాప్తిస్మ సాక్ష్యాన్ని పశ్చాత్తాపడి బాప్తిస్మ సాక్ష్యంలోనికి వచ్చి ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతుంది. నో, ఈ డైరెక్షన్‌లో వెళ్ళొద్దు, ఆగిపో. మీ అందరికీ అనేక రకాలైన అనుభవాలు ఉండొచ్చు. నా జీవితంలో నేను ఎన్నోసార్లు మరి ఎనకాల నుంచి ఎవరో చెప్తూ జోసెఫ్ డోంట్ గో, డోంట్ మూవ్ అని ఈ విధమైన డోంట్ డూ దట్ అని ఈ విధంగా మనకి ఎవరో వెనక నుంచి హెచ్చరించుతున్న అనుభవాలు ఎన్నో నేను కూడా పొందాను. డోంట్ డూ ఇట్ అని క్లియర్ ఇన్స్ట్రక్షన్. అటువంటి సమయంలో మనం పరిశుద్ధాత్మ యొక్క మరి ఇన్స్ట్రక్షన్స్‌కి మనం లోబడి అది ఫాలో అవ్వాలి. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కొన్ని కొన్ని సార్లు ఫ్లైట్‌లకి లేదా కొన్ని కొన్ని సార్లు ట్రైన్‌కి లేదా బస్‌కి వెళ్ళటానికి మనం అవరోధాలు ఏర్పడుతుంటాయి. పరిశుద్ధాత్మకు ఒకసారి కావాలని అక్కడ అవరోధాలు ఏర్పరుస్తారు. అవి మనకి ఊహకు అందని విషయాలు. ఇంత తర్వాత తెలిసేదేంటంటే, ఆ బస్సులో వెళ్ళటం వల్ల అక్కడ ఏదో యాక్సిడెంట్ అవ్వటమో, ఆ ట్రైన్ క్యాన్సిల్ అయిపోవటమో, చివరి వరకు వెళ్ళకపోవటమో, ఇవి జరగటం మనం అనేక సార్లు తెలుసుకోవచ్చు మనం. అందుచేత పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతుంది, బోధిస్తది, మనల్ని నడిపిస్తది. ఏ త్రోవలో వెళ్ళాలి, ఏ డైరెక్షన్‌లో వెళ్ళాలి అని నడిపిస్తది. మనల్ని దుఃఖపరుస్తది. అబద్ధమాడితే మనం ఇట్టే పట్టుకోగలం. పేతురు గారి దగ్గరికి అననీయ సప్ఫీరాలు వాళ్ళు ఉన్న స్థలం అమ్మేసి పేతురు గారి దగ్గరికి వచ్చారు. వాళ్ళేమనుకున్నారు, ఇది మనదే కదా! కొంత నొక్కేసి మనం ఉంచుకుందాం అనేసి వారు ఆల్రెడీ కొంత పెట్టుకొని పేతురు గారి దగ్గరికొచ్చారు. వస్తే పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై, మీరు ఎంతకమ్మారు ఇంతకేనా అంటే వారక్కడ అబద్ధమాడారు. యాహ్! ఇంతకే అమ్మామన్. అంటే మాదే కదా స్థలం. మేము ఇందులో కొంత దాచుకుని ఇంతకే అమ్మామని చెప్పొచ్చు కదా! అని ఆళ్ళిద్దరు కూడబలుక్కుని భార్యాభర్తలిద్దరూ అలా చెప్తే, ముందు భర్తొచ్చాడు. పేతురు గారు అడిగారు. "ఆ! ఇంతకే అమ్మామన్నాడు." అంతే. అలా చెప్పినందుకు పరిశుద్ధాత్మకు విరోధంగా అబద్ధం చెప్పినందుకు అతడు అక్కడే మరణించాడు. తర్వాత భార్యొచ్చింది. మరలా భార్యనడిగితే ఇంతకే అమ్మామని చెప్పారు. చెప్తే అదిగో నీ భర్త ఇంకా పాతిపెట్టిన వాళ్ళు అక్కడే ఉన్నారు. నిన్ను కూడా మోసుకెళ్ళిపోతారన్నాడు. ఆమె కూడా అక్కడే పడి చనిపోయింది. అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది పరిశుద్ధాత్మ శక్తి. అయితే ఇది కొంతమంది ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని అడ్డుపెట్టుకొని మనల్ని భయపెడుతున్నారు. మనము కరెక్ట్‌గా ఉంటే పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటది. కొంతమంది ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. అలా పరిస్తే మీరు శాపగ్రస్తులైపోతారు అని పరిశుద్ధాత్మను మిస్‌యూజ్ చేస్తున్నారు. అట్లా కాకుండా మరి పరిశుద్ధాత్మ మనకి వాగ్దానం చేస్తుంది. పరిశుద్ధాత్మ సత్యాన్ని ప్రకటిస్తుంది. అసత్యం కాదు, సత్యాన్ని. మరి పరిశుద్ధాత్మ మనకి మార్గదర్శక మార్గాన్ని చూపిస్తుంది. అవి ఎలాగో ఒకసారి గబగబా మనం పరిశీలిద్దాం. పరిశుద్ధాత్మ వాగ్దానం. దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనకి ఆ వాగ్దానం ఏంటంటే ఆయన రాకడ యొక్క హామీ. అది రెండవది ఆయన రాకడ యొక్క ఉద్దేశ్యము. ఆయన సన్నిధిలో ఉన్న శక్తి. ఈ 3 అంశాలు ఈ పరిశుద్ధాత్మ వాగ్దానంలో ఉన్నాయి. మొదటిది ఆయన రాకడ యొక్క హామీ. ఏంటి? పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చాడు? ఆ హామీ ఏంటి? ఈ అష్యూరెన్స్ ఏంటి? అంటే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. ముందుగానే సత్యము అని చెప్పాను నేను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును అని వాగ్దానం చేసిన ప్రకారంగా ఆయన రాక యొక్క హామీ చెప్పినట్టుగా ఆయన్ని పరిశుద్ధాత్మను పంపించి ఉన్నారు. రెండవది పరిశుద్ధాత్మ రాక యొక్క ఉద్దేశ్యం ఏంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్
హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. హీ విల్ కన్విన్స్ యూ టు యాక్సెప్ట్ ద ట్రూత్ అండ్ యువర్ సిన్. అనేక మంది పరిశుద్ధాత్మ సంధించినప్పుడు వారి యొక్క జీవితాన్ని గురించి తెలుసుకొని మరి పరిశుద్ధాత్మ కార్యం అక్కడ జరిగినప్పుడు దేవునిని అంగీకరించిన వారుగా ఉన్నారు. ఇప్పుడు మనలో కూడా ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తి అది, మనుష్యుల శక్తి కాదు. వాక్యము విత్తబడినప్పుడు ఆ వాక్యము వారికి పరిశుద్ధాత్మచే సంధించబడి ఆ పరిశుద్ధాత్మ యొక్క సత్యాన్ని నమ్మటానికి కన్విక్షన్ అనగా ఆ సత్యంలోనికి వారు నడిపించబడతారు. అప్పుడు వారు కన్విన్స్ అయ్యి ఇది నిజము, ఇది సత్యము అని నమ్మటానికి అనేక మందికి అనేక వాక్యాలు ఎంతగానో సహాయపడుతున్నాయి. ఇది మనం అనేక మంది ద్వారా తెలుసుకోవచ్చు, లివింగ్ ఎగ్జాంపుల్స్. మూడవది ఆయన సన్నిధిలో శక్తి. అయితే ఈ పరిశుద్ధాత్మ అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ట్రూత్, అసలైన నిజము ఏంటనే ఆ నిజములో మనం తెలుసుకుంటానికి మనల్ని ఆ నిజంలోనికి సత్యంలోనికి నడిపిస్తుంది. ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు, తండ్రి ఆయన్ని మన కొరకు పంపించాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్యజీవం పొందుటకి ఆయన్ని అనుగ్రహించి ఉన్నారు. కేవలం నమ్మితే మనం పరలోక రాజ్యంలోనికి వెళ్తాము, నిత్యజీవం పొందుకుంటామని చెప్తున్నారు. ఈ సత్యాన్ని ఆల్రెడీ మరి యోహాను సువార్తలో ఉంది. అది మనకు అర్థమయ్యేటట్టు అందులో ఆ సత్యంలోనికి మనల్ని నడిపించి, అది ఒకవేళ మనం నమ్మకపోతే మన పరిస్థితి ఏంటి, నరకంలోనికి వెళ్తాము అని ఆ సంభవింపబో సంగతులను మనకి తెలియచేసి మనల్ని సత్యములోనికి నడిపించి ఒప్పింప చేయటమే ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తి. అందుచేత వాగ్దానం చేయబడిన ప్రకారంగా పరిశుద్ధాత్మ మరి మన మధ్యకు వచ్చింది, మనల్ని అన్ని విధాల గైడ్ చేస్తుంది. రెండవది సత్యమును ప్రకటిస్తుంది. హీ విల్ టీచ్. పరిశుద్ధాత్మ మేలు కింద తీసుకోవచ్చు, పరిశుద్ధాత్ముడు అంటారు, హీ అని యూజ్ చేయొచ్చు మనం. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే మన పాపమును ఒప్పించుస్తుంది, మనకి నీతిని ప్రకటిస్తుంది, మరి తీర్పును ప్రకటించును. మొట్టమొదటిది పాపమును ఒప్పించుట. ఆయన వచ్చి పాపమును గూర్చిన నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును గూర్చియు ఒప్పుకొన చేయును. పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు అక్కడున్న యూదులు, మీరు ఆయనను సిలువ వేసి ఆయనను మీరే చంపారు, అందుకు మేము సాక్షులము అని చెప్పినప్పుడు వారు చేసిన పాపమును గూర్చి వారు పశ్చాత్తాపపడి వెంటనే అయ్యలారా ఇప్పుడు మేము ఏం చేయాలి, మేము తప్పు చేశాము అని వారు ఒప్పుకున్నారు. అప్పుడు పేతురు ఏమన్నారు, మీరు చేసిన తప్పు గురించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది మీ తప్పు ఒప్పుకున్నప్పుడు మీకు పరిశుద్ధాత్మ వరం లభిస్తుంది, బాప్తిస్మంలోనికి రండి అన్నప్పుడు 3,000 మంది బాప్తిస్మ సాక్ష్యంలోనికి వచ్చి ఉన్నారు. సో హీ విల్ కన్విన్స్ యూ టు యాక్సెప్ట్ యువర్ సిన్. ఎవరైనా చాలా మంది ఎలా ఉంటుందంటే మెంటాలిటీ, ఇతరులని కరెక్ట్ చేస్తారు కానీ వాళ్ళకి ఏదైనా కరెక్షన్ చెప్తే అంగీకరించరు. ఇది ప్రతి మానవుడికి ఉన్న నైజం. డిక్టేషన్ ఈజ్ వెరీ ఈజీ, బట్ యాక్సెప్టింగ్ యువర్ ఓన్ మిస్టేక్ ఈజ్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. చిన్నపిల్లలకి చెప్పినా సరే చాలా కోపం. అయితే పరిశుద్ధాత్మ మన యొక్క పరిస్థితి ఏంటని మనకి ఒప్పింప చేస్తుంది. 2
నీతిని ప్రకటిస్తుంది. నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు. మరి ప్రభువు మనతో ఉండి అనేకమైన విషయాలు, అనేకమైన ఉపమానాలు మనకు తెలియజేసి ఉన్నారు. ఆ ఉపమానాలు ఇవన్నీ ఆహ్, తెలియజేసిన తర్వాత ఆయన తండ్రి యొద్దకు చేరి ఉన్నాడు. కాబట్టి ఇక మీదట మరి తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు ఇంక మరలా మనము చూడలేము. అయితే ఆయన ఆరోహణమైనప్పుడు అక్కడ దేవదూత వచ్చి, గలిలయులారా ఇంకా మీరు ఏంటి చూస్తున్నారు? ఆయన పరమునకు ఏతెంచాడు. మీరు ఆయన పైకి వెళ్ళటం ఏ విధంగా చూచారో, అదే విధంగా తిరిగి ఆయన రావటం కూడా చూస్తారు అని దూత చెప్పింది. కాబట్టి ఆయన ఆరోహణమై వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఇంకాయన మనము ఆయనను చూడలేము. మీరిక నన్ను చూడరు. ఫ్లైట్ ఎక్కేస్తే ఇంక మనం చూడలేం కదా! ఆ విధంగా అప్పుడు మనకి నీతి అనే సత్యాన్ని ప్రకటిస్తారు పరిశుద్ధాత్మ. తీర్పు ప్రకటన కూడా ప్రకటిస్తున్నారు. ఎవరు? పరిశుద్ధాత్మ. ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు. యేసు ప్రభు శిలువ మీద ఆరవ మాట సమాప్తమైనది అని చెప్పినప్పుడు సాతాను తల గుండు గీసి చితక కొట్టబడి పాతాళ లోకంలో బంధించబడటం మీరు ఆ చిన్న వీడియో క్లిప్‌లో చూచారు. అప్పుడు భూకంపం వచ్చింది. మరి సూర్యుడు కాంతి విహీనమైపోయాడు. యేసు ప్రభు తల వంచి ఆత్మను తండ్రి చేతికి అప్పగించినప్పుడు. ఈ విధంగా మరి ఈ లోకాధికారి వాడికి తీర్పు అయిపోయింది కాబట్టి తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును. అనగా మొదటి ఆదాము వలన ప్రవేశించిన పాపము వలన వచ్చిన మరణాన్ని రెండవ ఆదాముగా యేసు ప్రభు మరి ఆ పాపం అనే ముళ్ళును విరిచి, ఆ మరణం అనే ముళ్ళును విరిచి, మరణము మీద విజయాన్ని సాధించి, ఈ లోకాధికారికి తీర్పున ఇచ్చి ఉన్నారు. పాతాళ లోకంలో బంధించి ఉన్నారు. కాబట్టి, ఆ తీర్పుని సంబంధించినవన్నీ మనకు ఒప్పుకొన చేయును. హి విల్ కన్విన్స్. కన్విన్స్ అంటానికిని, మన ఇష్టాన్ని ఇంకొకళ్ళ మీద రుద్దటం అనే దానికిని చాలా తేడా ఉంది. చాలామంది వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళ బిడ్డల మీద, వాళ్ళ తోబుట్టువుల మీద మరి బలవంతంగా రుద్దుతా ఉంటారు. అది కరెక్ట్ కాదు. మనము వారిని ఒప్పింప చేయాలి. అందులో ఉంది మన ప్రత్యేకత. సంఘంలోనైనా, సంఘస్థులకైనా, బోధనల ద్వారా అయినా మరి మనము వారు ఒప్పుకునేటట్టుగా మనము బోధించాలి గానీ, డూ వాట్ ఐ సే అన్నట్టు మనం చెప్పకూడదు. మూడవది మార్గదర్శక మార్గం. గైడ్‌లైన్స్ అన్నమాట. సర్వసత్యములోనికి నడిపించును. మనల్ని ట్రూత్‌లోనికి, సత్యంలోనికి నడిపిస్తది. తాను విన్న దానిని మాట్లాడి మనకి తెలియజేస్తారు. క్రీస్తును మహిమపరచుట. మనకి 5 సోలాస్ ఉన్నాయి ప్రొటెస్టెంట్స్‌గా. అందులో ముఖ్యమైన సోలాస్ ఏంటంటే, సమస్తమైన అన్నిటికీ కూడా బైబిల్ ఆధారం. బైబిల్ నుంచి దూరంగా వేరేది ఏది కూడా మనకి వద్దు. సమస్తము బైబిల్‌లో ఉన్నాయి. వాక్యమే ముఖ్యం. ఎందుకంటే వాక్యానుసారంగా మనం ఏదన్నా చేయాలి. వాక్యానుసారంగా కాకుండా వేరే విధంగా కాకుండా చేయటానికి లేదు. అదే విధంగా మరి ఆహ్, సమస్త ఘనత, మహిమ దేవునికే చెందవలెను. అంతేగాని అక్కడ జరిగిన విషయాల వల్ల మనుష్యులు గొప్ప మహిమపరచబడటం కాదు. యేసుప్రభు ఏ చిన్న కార్యం చేసినా తండ్రిని మహిమపరచటానికి నేను చేశాను. ఇక్కడ మన వాళ్ళు ఏదైనా చిన్న కొంచెం మంచి జరిగితే ఇది నా ప్రార్థనా శక్తి వల్ల జరిగిపోయింది అని చెప్తాండ్రు. మనము దేవునికి రిక్వెస్ట్ పెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి దేవుడు తన యొక్క కార్యాన్ని అక్కడ జరిగించాడు. కాబట్టి ఆ మహిమ దేవునికి చెందుతుంది గానీ మనకి కాదు. వి ఆర్ జస్ట్ పోస్ట్‌మ్యాన్ జాబ్ చేస్తున్నాం అంతే మనం. ఇక్కడ విషయాన్ని తండ్రికి మనం చేరవేస్తున్నాం. మెసెంజర్స్ లానే. అంతేగాని వి ఆర్ నాట్ ద రియల్
డూయర్స్. మొట్టమొదటిది సర్వసత్యములోనికి నడిపించుట. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి ఆయన ఏదైతే యేసుప్రభు ముందుగా చెప్పి ఉన్నారో అదే రిఫరెన్సెస్ తీసుకుని మనకి బోధించి జరగబో సంగతులను మనకి తెలియచేస్తారు. రెండవది తాను విన్న దానిని గురించి మాట్లాడుట. సేమ్ ఆయన యేసుప్రభు ఏదైతే చెప్పారో శిష్యులకు అంతకుముందు అవే విషయాలు మనకి అర్థమయ్యేటట్టు మనల్ని ఒప్పుకునేటట్టుగా మనతో మాట్లాడతారు. ఆయన విన్న విషయాలే మనకి తెలియజేసి మాట్లాడతారు. మూడవది మరి క్రీస్తును మహిమపరచుట. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచును. ఎవరైతే క్రీస్తును మహిమపరుస్తారో తండ్రిని మహిమపరచినట్టే. ఎందుకంటే ఈ త్రియేక దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కాబట్టి ఆ తండ్రిని మహిమపరచును కనుక నన్ను మహిమపరచును. 5 సోలాస్లో సమస్త ఘనత మహిమ దేవునికే చెందవలెను. దేవునినే మనము మహిమపరచవలను. అంతేకాని మనుషుల్ని మహిమపరచటం, మెహర్బానీ చేయటం కాదు. ఈ రోజుల్లో ఈ ఎంపరర్ వర్షిప్ ఎక్కువైపోతుంది. దయచేసి క్రైస్తవులంగా మనం ఈ ఎంపరర్ వర్షిప్కి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందాలి, మనుషులకు కాదు. ఆ విధంగా చేస్తే మనము తప్పు చేసిన వాళ్ళము అవుతాము. ఇటువంటి ఖండించటానికి పరిశుద్ధాత్మ శక్తి మనకి ఇస్తారు. ఇక్కడ నేను 3 విషయాలు మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధాత్మ మనల్ని సంపూర్ణ సత్యం వైపు నడిపిస్తుంది. రెండవది పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనలను పాపము నుండి దూరముగా నడిపిస్తుంది. ఈ జీవితంలో దేవుని ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ నడిపిస్తుంది. అంటే సింపుల్గా ఇక్కడ చెప్పుకోవాలంటే సత్యం వైపు మనల్ని నడిపిస్తుంది. ఏదైతే సత్యమో, ఏదైతే కరెక్టో ఆ డైరెక్షన్లో పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తుంది. రెండవది వీలైనంత వరకు పాపము చేయకోకుండా ఉండటానికి మనలను నడిపిస్తుంది. ఒక్కొక్కసారి మనము మరి దావీదు కీర్తన మొదటి అధ్యాయం ఏమని చెప్తుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. సో మనం వెళ్ళి దుష్టులు ఉండే చోట మనం కూర్చున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం కూడా దుష్టుల బ్యాచ్లోకి కౌంట్ అయిపోతాం. సో అటువంటి ప్రదేశాలకి మనం వెళ్ళనీయకోకుండా దానికి దూరంగా మనల్ని పరిశుద్ధాత్మ నడిపిస్తుంది. మూడవది ఈ జీవితంలో దేవుని ఉద్దేశం ప్రతి ఒక్కరి ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక చొప్పున దేవుడు మనలను నడిపిస్తాడు. ఆ నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్మ. డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు కొంతమంది యాక్టర్స్ అయిపోయారు, యాక్టర్స్ పొలిటీషియన్స్ అయిపోయారు. ఈ విధంగా కాకుండా మనము ఏమి చేయాలనుకున్నా, ఏది జరిగినా, ఏది నడిచినా జరిగేది నీ చిత్తమే అని దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఏమై ఉన్నదో ఆ విధంగా అది నెరవేర్చబడటానికి పరిశుద్ధాత్మ మనలను నడిపిస్తారు. ఎలా అంటే చూద్దాం, ఒకసారి చూడండి. పరిశుద్ధాత్మ మనల్ని సంపూర్ణ సత్యం వైపు నడిపించును. ఎట్లా అంటే యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు మరియు ప్రభు. వేరే రక్షకుడు లేదా వేరే ప్రభు లేడు. దేవుడు ఒక్కడే. యేసు ప్రభు ద్వారానే రక్షణ. మరి ఏ వేరి వలన రక్షణ లేదు. మనలను రక్షించగల, విమోచించగల మరియు పునరుద్ధరించగల మరి ఎవరు కూడా లేరు. ఒక్క యేసు ప్రభు వలన మాత్రమే మనము పునరుద్ధరించబడతాం అంటే ఒకప్పుడు దేవునికి మానవునికి ఉన్న సంబంధము తెగిపోయినప్పుడు
మానవుడు దూరం అయిపోయినప్పుడు తిరిగి తన కుమారుని పంపించడం ద్వారా యేసు ప్రభు శిలువలో రక్తం కార్చడం వలన తెగిపోయిన ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించారు యేసు ప్రభు. ఇది పునరుద్ధరించడం అంటే రికన్సైలేషన్. తిరిగి దేవునికి మనకి మధ్యన సంబంధాన్ని ఇచ్చేశారు. అదేవిధంగా తెగిపోయిన సంబంధాన్ని ఏదైనా బ్రిడ్జ్ కొట్టుకుపోతే దాన్ని తిరిగి రీఇన్స్టేట్ చేస్తే అప్పుడు మరలా రాకపోకలు సాగుతాయి కాబట్టి అది పునరుద్ధరించడం అనమాట. అనగా రీఇన్స్టేట్ చేయటం. తండ్రి వద్దకు చేరే ఒకే ఒక మార్గం ఉన్నది, అది యేసుక్రీస్తు. నేనే మార్గమును సత్యమును, ఎవరైనాను తండ్రిని చేరాలంటే నా ద్వారానే తప్ప వేరే మార్గము లేదు అని క్లియర్గా యేసు ప్రభు తెలియజేసి ఉన్నాడు. నిత్య జీవమునకు ఒకే మార్గం ఉంది. ఏది? అది యేసుక్రీస్తు ద్వారా ఈ జీవితంలో మనము తీసుకునే నిర్ణయము యేసుక్రీస్తును మన రక్షకుడిగా ప్రభువుగా చేసుకొనుట కంటే ఇంక ఏది కూడా ముఖ్యమైనది కాదు. ప్రభువే నా రక్షకుడు అని మనము అంగీకరించి నోటితో ఒప్పుకొని బాహ్యంగా ప్రకటించి స్వరక్షకునిగా స్వీకరించినప్పుడు నిత్య జీవమునకు మనకి మార్గం ఉన్నది. దేవుని ఆత్మ మనలో నివసించుచున్నది. మనము మరి శక్తి గలవారం అవుతాం. రెండవది, పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనలను పాపము నుండి దూరముగా నడిపించును. మొదటిదేమో సత్యం, సర్వసత్యం అంటే యేసు ద్వారానే మనం రక్షణ పొందగలము. యేసు ప్రభు ద్వారానే మనము నిత్య జీవం పొందగలం. మరి ఆయన ఒక్కడే మనలను విమోచించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు. రెండవది, పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనలను పాపం నుంచి దూరంగా నడిపించును. ఇది ఎలా అంటే చూద్దాం. ఈ భూమిపై మనము సాధ్యమైనంత ఉత్తమ జీవితాన్ని గడపాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని పాపము తలచు సుమి, పశ్చాత్తాపము పొందు సుమి అని పాపం తలంచుతూ పశ్చాత్తాపం పొందు, కాపరి యేసు నీకున్నాడు అని చక్కటి పాట రాశారు. మంచి జీవితాన్ని జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనలను పాపము నుండి దూరముగా నడిపిస్తుంది. మరి మనం ఎప్పుడైతే బాప్తిస్మ సాక్ష్యంలోనికి వచ్చామో పరిశుద్ధాత్మ మనలో హృదయం మీద ముద్రించబడింది. మన వైపుకి ఏ విధమైన అంధకార శక్తులు ఏవి రావు. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్మ జీవిస్తున్నప్పుడు మనము పాపం వైపుకు వెళ్ళము. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. మనకి బాడీలో ఎప్పుడు శరీరము ఆత్మ రెండు, శరీరమేమో దానికి కావాల్సినవి అడుగుతూ ఉంటుంది, ఆత్మ ఏమో కంట్రోల్ చేస్తుంటుంది. ఈ రెండిట్లకి మధ్యన ఎప్పుడు ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే మనం ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు, ఆత్మ చెప్పినట్టుగా విన్నప్పుడు శరీరం ఆటోమేటిక్గా కూల్ డౌన్ అయిపోద్ది, చెప్పిన మాట వింటది. మనం ఫుల్గా భోంచేసి మరి చర్చ్కి వెళ్ళి వెంటంటే ఫ్యాన్ కింద కూర్చొని మంచిగా నిద్ర వస్తుంది. అక్కడ ఏంటి, ఆత్మేమో వాక్యం వినటానికి ఉంటే శరీరం పడుకొని నీకెందుకు హ్యాపీగా రిలాక్స్ అని చెప్తూ ఉంటుంది. అలాగా మరి ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు, దాన్ని జయిస్తారు అని గలతీ పత్రికలో పౌలు గారు మనకి తెలియజేస్తున్నారు. రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలి కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి మన శరీరాలని సజీవ యాగంగా, సతీ సహగమనంలో భార్యను కూడా అందులో వేసేసినట్టు కాదు, ఇక్కడ మన శరీరాలని సమర్పించుకోమన్నాడు. మన ఇష్టాలని కంట్రోల్ చేసుకుని మరి దేవుని కొరకు మనము పరిశుద్ధంగా జీవించటానికి సజీవ యాగంగా మన శరీరాల్ని సమర్పించుకోమని బతిమిలాడుకొనుచున్నాను అని చెప్తున్నారు. ఇక్కడ పరిశుద్ధాత్మ మనల్ని నడిపించే రెండు విషయాలు ఏంటంటే, నంబర్ 1, యేసుక్రీస్తును రక్షకుడిగా మరియు ప్రభువుగా తెలుసుకున్నట్లు, అంగీకరించినట్లు పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తుంది. ఇది మన జీవితాల్లో
మనం అందరము అనుభవించున్నాం. మీరు చెక్ చేసుకోండి, నేను కాదు చెప్పటం. ఎందుకంటే ఒకప్పుడు వాక్యం విన్నప్పుడు వాక్యం మిమ్మల్ని సంధించి పరిశుద్ధాత్మ కార్యం అక్కడ జరిగి అప్పుడు మీరు యేసు ప్రభువును ప్రభువుగా తెలుసుకొని అంగీకరించి కన్విన్స్ అయ్యి దేవునిని రక్షకుడిగా అంగీకరించారు. రెండవది పాపపు శిక్ష మరియు శక్తి నుండి విముక్తి పొందిన జీవితములోనికి మనలను నడిపించటం. ఒకప్పుడు మనం అనేక రకాలైన బంధకాల్లో ఇరుక్కుని ఉంటాం. ఎలా ఉంటాయంటే సాతాను ఉరులు అంటే ఇదివరకు పెళ్ళిళ్ళకి పందిర్లేసినప్పుడు ఏనుగు మూడని ఏస్తా ఉండేవారు. అట్లాగా సాతాను ఒకటి కాదు, అనేకమైన లేయర్ బై లేయర్ వేసి ఉరులు అందులో మనల్ని బంధించి ఉంటే మరి దేవుడు పరిశుద్ధాత్మ మనల్ని ఆ ఊరుల్లో నుంచి అనగా మనము ఎడిక్ట్ అయిపోయిన కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి మనల్ని లటుక్కున బయటికి లాగి వాటి నుంచి విముక్తి పొందిన జీవితంలోనికి మనలను నడిపిస్తుంది. మనల్ని మనం పరీక్షించుకోవచ్చు. మనకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వీక్నెస్సో, ఏదో ఒక బ్యాడ్ హ్యాబిటో, ఏదో ఒక అడిక్షనో ఉంటుంది. అటువంటి ఎడిక్షన్‌లో నుంచి పరిశుద్ధాత్మ మనల్ని మరి అగ్నిలో నుంచి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాడు. ఫైర్ సర్వీస్ వాళ్ళొచ్చి మనల్ని లటుక్కున ఒక్క నిమిషంలో ఏ విధంగా బయటికి మరి సేవ్ చేసి తీసుకొస్తారో, ఆ విధంగా పరిశుద్ధాత్మ మనల్ని అటువంటి బంధకాల్లో నుంచి విడుదల చేసి ప్రశస్తమైన, శాంతకరమైన జీవితంలోనికి మరి విముక్తి పొందిన జీవితంలోనికి మనల్ని నడిపించటం. ఇది పరిశుద్ధాత్మ నడిపింపు. మూడోది దేవుని ఉద్దేశ్యాన్ని నెరవేర్చటానికి పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తది. పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశ్యం ఏమైనదో, దేవుని ప్రణాళిక మన జీవితంలో ఏమైనదో, ఆ విధంగా పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తది. ఇది బైబిల్‌లో మనం కనుగొనే అద్భుతమైన విషయంలో ఒకటి. ఏంటంటే, యెహోవా తన ప్రజలను నడిపించుటకు ఉపయోగించిన వివిధమైన మార్గాలు. ఇక్కడ చూస్తే మనం ఎగ్జాంపుల్ నిర్గమకాండం పుస్తకంలో మరి ఇశ్రాయేలీయుల్ని 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉండి మోషే నాయకత్వంలో వారిని విడుదల చేసినప్పుడు వారు 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేశారు. ఆ ప్రయాణము అగ్ని స్తంభము మరియు మేఘ స్తంభము ఉపయోగించి ప్రభువు తన ప్రజలను మరి నడిపించటాన్ని మనం గమనించగలం. ఇక్కడ 13వ అధ్యాయం 21వ వచనం చూస్తే వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను రాత్రి వేళ వారికి వెలిగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. దిస్ ఇస్ ద వే. దేవుడు మనల్ని నడిపించటం పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నడిపించటం అంటే ఇట్లా ఉంటది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే ఆది క్రైస్తవ సంఘంలో పెంతెకోస్తు దినాన ప్రారంభమైన తర్వాత వారి ఆస్తులన్నీ ఒక చోటకి తీసుకొచ్చి సమిష్టిగా పెట్టి అందరూ ఏకమనస్సు కలవారే ప్రతి దినము ఇంటింటా కూడుకొనుచు రొట్టె విరుచుచు ప్రార్థన చేయొచ్చు సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఆ సమయంలో మరి సాతాను కూడా కుదురుగా ఉండదు కదా! ఆపోజిషన్ పార్టీ కింద వారిలో వారికి వైషమ్యాలు పెట్టింది. ఇదిగో ముందొచ్చినోళ్ళు తినేస్తున్నారు, వెనకొచ్చినోళ్ళకి ముక్క ఉండట్లేదు, విధవరాళ్ళు అన్యాయం అయిపోతున్నారు అని కొంత గలిబిలి గ్రీకు, యూదులు అని తేడా వచ్చినప్పుడు, అప్పుడు మరి అపోస్తలులు ఏమన్నారంటే, మా పరిచర్య ఇది కాదు. మేము వాక్యాన్ని బోధించటం మీకు ఆత్మీయ ఆహారాన్ని మేము మీకిస్తాము. ఇటువంటి పరిచర్యలు సంఘంలో చేయటానికి మీలో మంచి క్యారెక్టర్ ఉన్న 7గురిని మీరు సెలెక్ట్ చేసి పట్టండి. వారిని మేము చేతులుంచి అభిషేకిస్తాము అని చెప్పినప్పుడు, అక్కడ 7గురు పెద్దలను ఆది సంఘంలో మరి ఎన్నుకోవటం జరిగింది. ఇది పరిశుద్ధాత్మ ఆ తొలి సంఘాన్ని నడిపించిన విధానం అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో ఉంది. అక్కడ ఉన్న ఆ ప్రాబ్లమ్స్‌నన్నీ సాల్వ్ చేయటానికి సంఘ పరిచర్యల కోసం 7గురు సంఘ పెద్దల్ని అక్కడ మొట్టమొదటిగా అపోస్తలులు నియమించారు. ఇంకొకటేంటంటే మరి ఐతియోపియుడు ఎంతో ఆశతో నపుంసకుడు.
యెరూషలేం దేవాలయంకి వచ్చినప్పుడు నీవు నపుంసకుడు కాబట్టి నీకు ఆలయ ప్రవేశం లేదన్నప్పుడు అతను ముఖం చిన్నబుచ్చుకుని వేదనతో తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఆ విషయము మరి అతని మనస్సు ఎరిగిన దేవుడు దూత ద్వారా ఫిలిప్పునకు సందేశం పంపించి పరిశుద్ధాత్మ ఫిలిప్‌తో మాట్లాడి అపోస్తల కార్యాలు 8 అధ్యాయం 29 వచనం. నీవు వెళ్ళి గాజాకు పోవు దక్షిణ మార్గమున ఆ ఐథియోపియను కలుసుకొనుము. ఇంతే ఇన్‌స్ట్రక్షన్. ఎక్కువేం చెప్పలేదు. దూత ఏది చెప్పిందో అదే చేశాడు. తన ఓన్‌గా ఏమి చేయలేదు. అక్కడికి వెళ్ళి ఆ ఐథియోపియుడు వెళ్తున్న దాని పక్కనే తాను నడుస్తున్నప్పుడు ఆ ఐథియోపియుడు ఆహ్, హలో ఏంటి అనేసి వారిద్దరూ మాట్లాడుకున్నారు. వారిద్దరు మాట్లాడుకుని అప్పుడు ఏం చేస్తున్నారు మీరు అంటే, నేను ఇదిగో ఈ గ్రంథం చదువుతున్నాను అని. ఏంటి ఆ గ్రంథం అంటే యెషయా గ్రంథం. అతడు మన దెబ్బల చేత మనము స్వస్థత పొందెను అని ఇవన్నీ చదువుతూ ఉన్నప్పుడు, అప్పుడు ఫిలిప్ అడిగాడు, "నువ్వు చదువుతున్నది ఏంటో నీకు అర్థమైందా" అని. అప్పుడు అతనేమన్నాడు, ఐతియోపియుడు, "ఎవరైనను నాకు సహాయం చేస్తేనే గాని నేను ఎలా అర్థం చేసుకోగలను ఇది" అన్నాడు. అప్పుడు ఆ రథం ఆపి, "రా పైకి రా నాకిది ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి" అన్నాడు. అలాగా మనకి ఇన్విటేషన్ ఇస్తేనే గాని ఎక్కడ పడితే అక్కడ మనం సువార్త ప్రకటించకూడదు. సువార్తను ప్రకటించడానికి వారు మనల్ని ఆహ్వానించాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన స్ట్రాటజీ సువార్తకు. అప్పుడు అతనికి ఈ విషయాలన్నీ వివరించినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ అతనిలో పనిచేసి వెళ్తున్నప్పుడు అక్కడ నీళ్లు కనిపించగానే, "ఇదిగో నీళ్లున్నాయి. నాకు బాప్తిస్మం ఇవ్వటానికి ఏమన్నా అబ్జెక్షనా? ఐ నీడ్ బాప్టిజం ఇమ్మీడియేట్‌లీ" అనేసి వెంటనే మరి అతను అదే దినాన, అదే క్షణాన బాప్తిస్మం పొంది రక్షించబడ్డాడు. అతడు ఒక్కడు రక్షించబడటం వల్ల ఈరోజు ఇథియోపియా దేశమంతా కూడా క్రైస్తవులే. 90% పైనే. మీకు ఇంకొకటి కూడా చెప్తాను. ఒకప్పుడు మన భారతదేశంలో రేడియో ద్వారా ప్రసారాలు ఏమీ లేనప్పుడు విజయవాడలో ఉన్న సువార్త వాణి మరి ఎక్కువగా ఇదివరకు సినిమా పాటలు ఇవన్నీ శ్రీలంక అనే ఆ స్టేషన్ నుంచి వస్తా ఉండేయి. అయితే ఈ సువార్త వాణి కార్యక్రమాలు అడిస్ అబాబా అనే ఇథియోపియా క్యాపిటల్ నుంచి అక్కడి నుంచి ప్రసారమయ్యాయి మనకి. ఒక 50 సంవత్సరాల క్రిందట, 40 సంవత్సరాల క్రిందట సువార్తవాణి ప్రసారాలు ఇథియోపియా దేశం నుంచి వచ్చినియి. ఇది ఎందుకు జరిగిందంటే, ఫిలిప్పు అతనిని రక్షించటం వల్ల, అంటే ఫిలిప్పు అతనికి సువార్త ప్రకటించడం వల్ల, ఆ దేశమంతా క్రైస్తవ దేశంగా మరి ఈ దినాన మారింది. ఎక్కడ చూసినా ఇథియోపియన్స్, క్రిస్టియన్సే. మూడవది కొర్నేలి గురించి పరిశుద్ధాత్మ నిర్దేశ సూచనలు ఇచ్చాను. పరిశుద్ధాత్మ కార్యం ఎలా ఉంటదంటే, మరి పేతురును అక్కడ కొర్నేలి దేవుణ్ణి అంగీకరించడానికి ఎంతో ఆతృతగా ఉన్నాడు. ఆశగల ప్రాణం, ఆకలిగా ఉన్న ప్రాణాన్ని దేవుడు మరి తృప్తిపరుస్తాడని వాక్యం ఉంది. కొర్నేలి వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. అప్పుడు ప్రభు పేతురుతో మరి నీవు కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించు అంటే పేతురు ఏం పెద్ద పట్టించుకోలేదు. వాడింటికి వెళ్ళటం ఏంటి? వాడు అన్యుడు, నేను యూదుడిని అని కొంచెం ఎక్స్‌ట్రాగా ఫీల్ అయ్యాడు. అటువంటి పరిస్థితిలో పరిశుద్ధాత్మ ద్వారా మరలా పేతురుని సంధించి, ప్రభువు నువ్వు వెళ్తేనే గాని కుదరదని పరిశుద్ధాత్మ ద్వారా పేతురుని సంధించినప్పుడు, క్రింద నీ కొరకు మనుషులు వెయిట్ చేస్తున్నారు. తడవ చేయకుండా వెళ్ళు అని చెప్పి పేతురుతో మాట్లాడాడు. పేతురుతోటే కాదు, మరి కొర్నేలికి కూడా పెట్టారు. ఇది మనమందరం గుర్తుంచుకోవలసిన విషయం. కొర్నేలికి దూత వెళ్ళి, "నీ ఇంటికి ఒక దైవజనుడు వస్తాడు. క్రిందకి మనుషులను పంపించి అతన్ని స్వాగతం పలుకు. అతడు వచ్చి నీకు రక్షణ సువార్త ప్రకటించి మీకు బాప్తిస్మం ఇస్తాడని" తెలియజేసినప్పుడు అతడు తన మనుషుల్ని కిందుంచాడు. ఇక్కడ రెండిట్లికి కోరిలేషన్ కరెక్ట్‌గా సింక్రనైజ్ అవుతుంది. ఎందుకంటే దేవుడు ఇక్కడ కొర్నేలితో మాట్లాడాడు. పరిశుద్ధాత్మ అక్కడ పేతురుతోటి కూడా మాట్లాడాడు. అయితే ఈ రోజుల్లో కొంతమంది నీ గురించి దేవుడు నాకిలా చెప్పాడు, పరిశుద్ధాత్మ ఇలా చెప్పింది అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదో మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే అక్కడ దేవుడు
పేతురుకి చెప్పాడు, కొర్నేలికి చెప్పాడు. ఇద్దరికీ కరెక్ట్‌గా టాలీ అయింది. ఓటీపీ అడిగినట్టు బ్యాంక్. మరి మనకి పరిశుద్ధాత్మ మనకు కూడా ఓటీపీ ఇస్తది. ఆ ఓటీపీ ఎంటర్ చేసినప్పుడే అది కరెక్ట్. అలా కాను కొంతమంది నాకు రాత్రి కలలో దేవుడు ఇలా అని చెప్పాడని చెప్తున్నాడు. ఈ అంత్య కాలంలో ఇటువంటి బోధనలు, ఇటువంటి వంచనలు ఎక్కువైపోతుంటాయి. సో, డోంట్ గెట్ చీటెడ్ విత్ దట్ సచ్ టైప్ ఆఫ్ పీపుల్. అది నేను మీకు క్లియర్‌గా నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది అలాగా మరి ధనాపేక్ష కోసం ఆ విధంగా చెప్తున్నారు. పౌలు, బర్నబాలను నియమించమని పరిశుద్ధాత్మ తొలి సంఘానికి ప్రత్యేకంగా తెలిపింది. పౌల్ని, బర్నబాని అక్కడికి పంపించండి లేదా వారిని నియమించండి అని చెప్పినప్పుడు అప్పుడు అపోస్తలులందరూ కలిసి వాళ్ళిద్దరిని పంపించారు. అన్యజనుల్ని, విశ్వాసుల్ని ఏ విధంగా సమీకరించాలి? పరిశుద్ధాత్మ తొలి సంఘానికి తెలిపింది. ఒక్కొక్క చోట్ల అన్యులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. వాళ్ళిద్దరికీ ఎలాగ సమన్వయం చేసి సమీకరించాలి? ఎలా గ్యాదర్ చేయాలో కష్టమైన పని. అది తొలిగా సంఘానికి పరిశుద్ధాత్మ తెలియజేసింది. ఇంకొక్కొక్కసారి ఏమవుతుందంటే, మనము వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళక, వేరే మార్గంలో వెళ్తుంటే, మనల్ని పరిశుద్ధాత్మ ఎన్‌రూట్ చేస్తది. ఇక్కడ పౌలు ఆసియాకు వెళ్ళకోకుండా పరిశుద్ధాత్మ అడ్డుకొనెను. పౌలు గారేమో ఆసియా వైపు వెళ్ళటానికి సిద్ధపడితే, పరిశుద్ధాత్మ అడ్డుకొని పౌలు గారిని మాసిదోనియా వైపుకు, ఐరోపా ఖండం వైపుకు వెళ్ళమని ఆదేశించారు. ఎందుకనగా అది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ కార్యం వల్ల జరుగుతది. మీకు బాగా అర్థం అవ్వాలంటే మరి జ్ఞానులొచ్చారు. జయము జయం మహారాజ్ అని హేరోదురాజు దగ్గరికి వెళ్లారు. అప్పుడు హేరోదురాజు ఏమన్నారు? మీరు ఆ శిశువుని దర్శించి తిరిగి నాకు సమాచారం అందించిన యెడల నేనును వెళ్లి ఆ శిశువును పూజింతును అని చెప్పాడు. వీళ్ళు జ్ఞానులే గాని ఏమీ జ్ఞానంతోటి ఆలోచించలేదు. వెళ్లారు, శిశువును పూజించారు. మరలా తిరిగి డైరెక్ట్‌గా హేరోదు రాజు దగ్గరికి బయలుదేరారు. అప్పుడు పరిశుద్ధాత్మ దూత ద్వారా వెళ్లి, జ్ఞానులారా మీరు వెళ్ళవలసిన త్రోవ ఇది కాదు. నేరుగా మీరు వచ్చిన దారిలో వెళ్ళిపోండి అని ఎన్ రూట్ అంటే దారి మళ్లించటం. హైజాక్ కాదిది. ఎన్ రూట్ అంటారు. ఎన్ రూట్‌కిని, హైజాక్‌కి డిఫరెన్స్. ఎన్ రూట్ అంటే వెళ్ళవలసిన దారి కాకుండా వేరే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువుంటే మనం వేరే రోడ్‌లో ఎళ్తాం చూసారా? ఆ విధంగా దారి మళ్లించటం. ఆ విధంగా మరి పరిశుద్ధాత్మ మనల్ని కరెక్ట్ డైరెక్షన్‌లో నడిపించటానికి మనకి సహాయపడుతుంటాడు. 8వ అధ్యాయం 26వ వచనం రోమ అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక్కొక్కసారి మనం కూర్చుంటాం. మరి కొత్తగా దేవుణ్ణి అంగీకరించినోళ్ళకి ప్రార్థన ఏం చేయాలో తెలీదు. కానీ ప్రార్థన చేయాలనే ఆశ ఉంటది. అటువంటి వారికి పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. మనమేం మాట్లాడకపోయినా అని మూలుగుతుంటే దేవునికి అర్థమయ్యేటట్టు పరిశుద్ధాత్మ ఆ ఆత్మ తానే మన పక్షాన దేవునికి విజ్ఞాపనం చేస్తాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తాడు. నడిపిస్తాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. కాబట్టి మనం ఏమైతే దేవునికి చెప్పాలని అనుకుంటున్నామో తగిన విధంగా మూలుగ ద్వారా చెప్పశక్యం కాని మూలుగ ద్వారా ఆత్మే మన పక్షాన విజ్ఞాపనము చేస్తున్నారు. ఇక్కడ మరి ఈ పరిశుద్ధాత్మకు సంబంధించి చక్కగా ఒక కవి గురించి నేను మీకు వివరించి ముగించాలని ఆశించుచున్నాను. ఆయన పేరు బేతాళ జాన్. ఆ కవి గారి పేరు. ఈయన అసలు పేరేంటంటే బేతాళ వెంకయ్య. దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబు అనే పాట వ్రాసింది గొల్లపల్లి నతానియేలు గారు. అంతకుముందు బాప్తిస్మం తీసుకోక మునుపు అతని పేరు కూడా గొల్లపల్లి వీరయ్య.
బాప్తిస్మం తీసుకున్నాక వీరయ్య కాస్త నతనీయేలు అయ్యారు. పౌలు గారు మరి పరిచర్యలోకి రాకమునుపు సౌలు, సౌలు గారు పౌలు అయ్యారు. అందుకని ఎవరైనా ఇలా మారినప్పుడు ఏట్రా సౌలు పౌలు అయిపోయావా అని జోక్ వేస్తుంటారు మన క్రైస్తవ భాషలో. ఇక్కడ ఈ బేతాళ జాన్ అనే ఆ కవి గారు మరి గుంటూరులో 1840వ సంవత్సరంలో పుట్టారు. ఆయన తెలుగు క్రైస్తవ కీర్తనకారుడు. ఈయన మరి 17 కీర్తనలు బైబిల్ మన కీర్తన పుస్తకాల్లో ఉన్న 17 కీర్తనలు రాశాడు. ఆహ్, ప్రేమ గురించి ఒకటి, యేసు నన్ను ప్రేమించినావు ఆ పాట ఒకటి, వివాహ సంబంధమైన పాటలు ఇవన్నీ రాశాడు. క్రైస్తవ సాహిత్య సంగీతానికి శ్రీకారం చుట్టింది పురుషోత్తం చౌదరి అయితే, ఈయన మూడవ వాడు ముఖ్యమైన వారిలో. ఈయన మరి మంచి చిన్నతనంలో ఆయన తల్లిదండ్రులు కూలి పని చేసుకునేవారు, తాపి పని చేసేవారు. ఈయన మరి చిన్నతనంలో ఆళ్ళ నాన్న పోషణ కొరకు ఇతన్ని బడికి పంపించుకోకుండా గుంటూరులో మిషనరీ బంగ్లాలో అప్పుడే 1842 సంవత్సరంలో మరి గుంటూరు ప్రాంతానికి సువార్త వచ్చింది. అక్కడ దొరలు మిషనరీ బంగ్లాలో ఉంటున్నప్పుడు ఇప్పట్లో ఫ్యాన్లు, ఏసీలు లేవు. ఒక పంకా ఉంటే దాన్ని తిప్పుతూ ఉండాలి. ఆ తిప్పుతూ ఉన్నప్పుడు ఆ గాలి వస్తా ఉండేది. ఆ విధంగా ఆ పంకా తిప్పటానికి పుల్లర్ ఇలా తిప్పటానికి మరి మిషనరీ బంగ్లాలో ఆళ్ళ నాన్న పనికి పెట్టాడు ఈ పిల్లోడిని. అయితే ఒకరోజు ఆ పిల్లవానికి అనగా జాన్ గారికి ఒక పుస్తకం దొరికింది. ఆ పుస్తకాన్ని ఇలా చదువుతూ ఈ పంకా తిప్పడం మర్చిపోయాడు. మర్చిపోయి ఆ పుస్తకం చదివే దాంట్లో కాన్సంట్రేషన్‌లోకెళ్ళిపోయాడు. ఈ సంగతి ఆళ్ళ నాన్న చూసాడు. అయిపోయిందింక రేపు నుంచి ఈడ్ని పీకేస్తారు జాబ్‌లోంచి అని బేతాళ జాన్ గారిని చితక్కొట్టేసాడు ఆళ్ళ నాన్న. అది ఆ మిషనరీ గారు చూచి, ఆ కుర్రవానికి పుస్తకం చదవటంలో ఉన్న ఇంట్రెస్ట్‌ని ఆయన గమనించి, ఆ పిల్లవానిని ఆయన చేరదీసి, ఆ మిషనరీ పాఠశాలలో అతనికి పూర్తిగా విద్యను అభ్యసించటానికి ఆయన సహాయపడ్డాడు. ఆ తరువాత బాప్తిస్మం తీసుకొని వెంకయ్య కాస్త జాన్‌గా మరి మార్చుకున్నాడు పేరు. ఈయన బేతాళ జాన్ ఆంధ్ర లూథరన్ సంఘ గురువుల్లో మూడవ వారు. ఎందుకంటే అప్పుడే 1842 సంవత్సరంలో ఆంధ్ర క్రైస్తవ లూథరన్ సంఘం ప్రారంభించబడింది. అప్పుడు దొరల తర్వాత మరి ఇతను ఒక మూడవ సంఘ గురువుగా ఎన్నుకొనబడ్డాడు. అంతేకాకుండా 1875 సంవత్సరంలో ఉపదేశిగా పరిచర్యను ప్రారంభించి 2 సంవత్సరాల తర్వాత మరి గురువుగా నియమించబడ్డారు. ఈ రోజున ఎవరు పడితే ఆళ్ళు పాస్టర్‌లయిపోతున్నారు. ఆ రోజుల్లో గురువుగా నియమించబడటం, అభిషేకించబడటం అంటే అది చాలా గొప్ప భాగ్యం. జీవితంలో మరువరాని రోజు. మేము ఇప్పటికీ మా నాన్నగారు అభిషేకం పొందిన ఆ దినాన్ని మేము గుర్తు చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటాం. డిసెంబర్ 2వ తేదీ 1954వ సంవత్సరంలో మా నాన్నగారు అభిషేకం పొందారు గురువుగా. అది మేము ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మరి ఈయన పల్నాడులోని దాచేపల్లి కేంద్రంగా చేసుకొని ఆయన అక్కడ పరిచర్య చేశారు. ఈయన ఆయుర్వేద వైద్యుడు కూడా. ఈయన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గ్రంథంలో కనబడే తొలి కీర్తన ఫస్ట్ ఓపెన్ చేయగానే కనిపించే కీర్తన అన్ని కాలంబూల ఉన్న యెహోవా అనే పాటను ఈయనే వ్రాసారు. ఇంకా 17 పాటలు ఆయన వ్రాసిన్నాడు. ముఖ్యమైన పాటలు అయన్నీని. మరి ఆయన కుమార్తెకు వివాహం జరిగించినప్పుడు ఆ రోజుల్లో క్రైస్తవ వివాహాలు పెళ్లి పాటలు లేక హిందువులు పాడే పాటలే పాడుతున్నప్పుడు ఈయన తన కుమార్తె పెళ్లికి ఒక క్రైస్తవ కీర్తన వివాహ సంబంధమైన కీర్తన వ్రాసి ఆయన స్వయంగా ఆ పెళ్లిలో ఆ కీర్తన పాడి అది కట్నంగా తన అల్లునికి ఇచ్చాడు. అటువంటి ప్రముఖమైన వ్యక్తి
ఈయన పరిశుద్ధాత్మను గురించి చక్కటి పాట వ్రాశారు. ఈ విధంగా మరి అనేక మంది కవులు ఉంటుండగా 1927వ సంవత్సరంలో ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం ఒక రిజిస్టర్డ్ సంఘంగా ప్రారంభించబడి 1927 నుంచి అనేక మంది మరి ఆ సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. వారిని మీకు ఊరికనే పరిచయం చేస్తాను. ఎందుకంటే మరి 1927వ సంవత్సరంలో ఇది సంఘంగా ఏర్పడింది. అక్కడి నుంచి పైనున్న ముగ్గురు మరి అమెరికా దేశానికి సంబంధించిన వారు. ఆ తర్వాత 1944 నుంచి 1950వ సంవత్సరం వరకు ఈతకోటి ప్రకాశం అనే ఆయన మరి మొట్టమొదటి భారతీయ సంఘాధ్యక్షుడు. ఆ తర్వాత ఏఎన్ గోపాల్, జి దేవ సహాయం, కె దేవ సహాయం వీరందరూ మరి అధ్యక్షులుగా ఉన్నారు. అయితే మొట్టమొదటి ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరంటే ఈతకోటి ప్రకాశం. ఈ ఈతకోటి ప్రకాశం ఎవరంటే మరి మన కువైట్లో ఉన్న, అబ్బాసియాలో నివసిస్తున్న మంచి ఫేమస్ మ్యూజిక్ ప్లేయర్ మార్టిన్ ఫిలిప్ గారి పెదనాన్నగారు. ఇది జీనియాలజీ అనమాట. ఆయన ప్రెసిడెంట్‌గా 6 సంవత్సరాలు పనిచేశారు. మరి ఆయన తమ్ముని కుమారుడే మన సంఘంలో ఉన్న మార్టిన్ ఫిలిప్. ఈ మిగిలిన ప్రెసిడెంట్స్ అందరూ నాకు తెలుసు. ఏఎన్ గోపాల్ గారు, మరి జి దేవసహాయం గారు, కె కృపాదానం గారు. కె కృపాదానం గారంటే కండవెల్లి కృపాదానం గారు. ఈ దినం మరి మేరీ వర్జినియా గారు, రెవరెండ్ మేరీ వర్జినియా గారు మన మధ్యకు వచ్చారో లేదో నేను చూడలేదు. అయితే మేరీ వర్జీనియా గారి యొక్క మామగారు ఈయన కండవెల్లి కృపాదానం గారు. ఆయన తదుపరి మరి కె దేవసహాయం గారు, జి దేవసహాయం గారు మరి వారు అధ్యక్షులుగా పనిచేశారు. తరువాత 1969 నుంచి 1981 సంవత్సరం వరకు శామ్యూల్ విలియం స్మిథెనర్ అనే మరి అమెరికన్ ఆయన అధ్యక్షులుగా ఉన్నారు. నేనెందుకు చెప్తున్నానంటే ఈయనతో మా నాన్నగారు 79 నుంచి 81 సంవత్సరం వరకు ఆయనతో కలిసి సంఘ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అంతేకాకుండా మరి వీరందరూ గెటిస్బర్గ్ యూనివర్సిటీలో చదివారు. మరి మా నాన్నగారు కూడా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ రిలిజియన్ అది గెటిస్బర్గ్ యూనివర్సిటీలో చదివారు. అందుకని నేను ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తున్నాను. ఆ తదుపరి కాకి నతానియేలు గారు సంఘాధ్యక్షులుగా ఉన్నారు. ఈ కాకి నతానియేలు గారే మరి కువైట్లో ఉన్న లివింగ్స్టన్ గారికి అభిషేకం చేశారు మొట్టమొదట. ఇది మరి ఈ కాకి నతానియేలు గారు ఇక్కడ ఉన్న వీరందరూ నేను చిన్నప్పుడు వీరందరికీ పరిచయం చేశాను. వారి అందరి యొక్క ఆశీస్సులతో ఈ దినాన్న మరి ఇటువంటి వాక్యాలన్నీ మీకు బోధించటానికి మరి అది దేవుని చిత్తమయ్యి ఉన్నదని, పరిశుద్ధాత్మ కార్యమని నేనెప్పుడూ నమ్ముతా ఉంటాను. మరి ఈ విధంగా కార్యాలు జరిపించటానికి వీరందరూ మరి మంచి మంచి కాలేజీల్లో సిరంపూర్ అంటే విలియం కేరీ వచ్చి మొట్టమొదటిగా ఒక యూనివర్సిటీని ప్రారంభించాడు. అదే శ్రీరాంపూర్ అంటారు. అనగా హౌరా స్టేషన్ నుంచి చాలా దగ్గరలో ఉంటది. శ్రీరాంపూర్ తర్వాత సిరంపూర్‌గా పిలువబడింది. ఈ సిరంపూర్ మరి భారతదేశంలో ఉన్న అన్ని క్రైస్తవ విద్యాలయాలు ఈ సిరంపూర్ యొక్క అఫిలియేషన్ తోటుంటాయి. అందులో అఫిలియేషన్ లేకపోతే అది సరియైన గుర్తింపు లేనిదిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అందుకనే సిరంపూర్ యూనివర్సిటీకి ఈ బైబిల్ కళాశాలలన్నీ అనుబంధించబడినవి. ఆంధ్ర యూనివర్సిటీ కింద అనేకమైన కాలేజెస్ ఎలాగో అలాగా ఈ విధంగా మరి సిరంపూర్ కాలేజీకి ఇవన్నీ అనుబంధించబడినవి. ఈ సమయంలో మరి వీరందరూ ఏఎల్‌సిలో అధ్యక్షులుగా పనిచేశారు. మరి వీరి యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటని మీకు తెలియజేయటం కోసం నేను ఇవన్నీ చూపించాను. ఇక్కడ ఈ బేతాళ జాన్ అనే ఆయన గుర్రం మీద మరి గుంటూరు ప్రాంతాలంతా సువార్త ప్రకటించాడు గుర్రం మీద వెళ్ళి. ఆయన వ్రాసిన పాటిది పరిశుద్ధాత్మను గోరుము అనేసి. పరిశుద్ధాత్మ లేనిది వేద గమన పటము కాదది.
పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందంబేది. పరిశుద్ధాత్మ లేనిది ప్రభువును నెరుగుట కాదది. పరిశుద్ధాత్మ లేకుండా అది మరి అది సరి అయిన ప్రభు నెరుగుటే కాదు అని చక్కటి అర్థము. పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ముఖ్యమైంది, ప్రబలమైన మేలిట అని ఈ పాట మరి బేతాళ జాన్ గారు రాశారు. ఈ పాటను మనం మరి విందాము. ఈ పాట నేను మొదట్లో పెట్టలేదు, ఎందుకంటే కష్టమైంది. ఇప్పుడు మనం వీలైతే ఈ పాట విందాము. దయచేసి అందరూ ఒక్క 5 నిమిషాలు వేచి ఉండాలని నేను మిమ్మల్ని ప్రభునామంలో మరి అభ్యర్థిస్తూ ఈ కొద్ది మాటలను ముగించుచున్నాను. ఆమేన్.